2 సంవత్సరాల తర్వాత కాశీ నుండి ఇంటికొచ్చిన భర్త తన భార్య ఒళ్ళో పాపను చూసి అనుమానం పడ్డం వల్ల పాపతో సహా శిలగా మారిపోయిన ఒక దేవత కథ ఇది. 400 ఏళ్ల క్రితం పెద్దమల్లమ్మ అనే ఊర్లో మాచేనమ్మ అనే అమ్మాయి ఉండేది. చిన్నప్పటి నుండి లక్ష్మీదేవి భక్తురాలు. ఈమె మనసులో ఏమి కోరుకుంటే అది జరిగిపోయేది. కొన్నాళ్లకి మాచేనమ్మకి పెళ్లయింది. ఆమె భర్త ఆశ్రమంలో గురువు గారి దగ్గర శిష్యుడిగా పనిచేసేవాడు. ఒకరోజు ఆ గురువు తన శిష్యులతో కలిసి కాశీ యాత్ర చేయడానికి బయలుదేరతాడు. మాచేనమ్మ భర్త, నేను కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్తాడు. అప్పుడు మాచేనమ్మ 1 నెల గర్భిణి. ఈ విషయం తన భర్తకి చెప్పలేదు. 2 సంవత్సరాల తర్వాత కాశీ నుండి తిరిగి వచ్చిన భర్త తన భార్య ఒళ్ళు పాపను చూసి ఎవరి పాపని అడుగుతాడు. మన పాపే అని చెప్తుంది. ఆ మాటలు తన భర్తకి నమ్మబుద్ధి కాక మాచేనమ్మని తన తల్లి ఇంటి దగ్గర వదిలేద్దామని తీసుకెళ్తాడు. దారిలో ఆ పాప ఎలా పుట్టింది అని అడుగుతాడు. తన భర్త అనుమానిస్తున్నాడని గ్రహించి అది తట్టుకోలేని మాచేనమ్మ పంచభూతాల సాక్షిగా నన్ను భూదేవి ఐక్యం చేసుకోవాలని కోరుకుంటుంది. వెంటనే ఆ పాపతో పాటు భూమిలోకి